వైశాఖ మాసం శుక్లపక్షంలో తృతీయ తిథిని అక్షయ తృతీయ అంటారు. పౌరుషోత్తర పురాణంలో అక్షయ తృతీయ గురించి సుదీర్ఘ వివరణ ఉంది. ఈ అక్షయ తృతీయను యుగాదుల్లో ఒకటని ఆ పురాణం చెబుతోంది. యుగాది అంటే యుగానికి ఆది అని అర్థం. కృతయుగం సరిగ్గా వైశాఖ శుక్ల తృతీయ నాడు మొదలైంది కాబట్టి ఆ తిథిని అక్షయ తృతీయగా చెప్పుకోవడం విశేషం. అందువల్ల ఏడాది మొత్తంలో అత్యంత శుభప్రదమైన రోజులు ఈ అక్షయ తృతీయ ఒకటని పెద్దలు తీర్మానించారు. ఈరోజు చేసే పుణ్యకార్యమైన అక్షయమైన అంటే ఎన్నటికీ తరగని ఫలితాన్ని ఇస్తుంది. మన ఋషులు అక్షయ తృతీయ అని పేరు పెట్టడానికి కారణం అది. అక్షయ తృతీయ నాడు ఏం చేయాలో మన ధర్మశాస్త్రాలు చెప్పాయి. ఈరోజు ఉపవాసం ఉండాలి, భగవానుడైన వాసుదేవుని అక్షంతలతో పూజించాలి, మంత్రజపము దాన ధర్మాలు చేయాలి అని విష్ణు ధర్మసూత్రాలు చెప్తున్నాయి. అక్షయ తృతీయ నాడు ఏ దానము ధర్మము చేసినా ఉపవాసం ఉన్న తరగని పుణ్యం లభిస్తుంది. అందులోనూ అక్షయ తృతీయ నాడు కృత్తికా నక్షత్రం ఉంటే అది మరింత విశేషం అని మత్స్య పురాణం వివరించింది. ఈ అక్షయ తృతీయ కొన్ని విశేష ప్రభావం వల్ల సాధకులు దీన్ని ఎక్కువగా పాటిస్తుంటారు. అక్షయ తృతీయ విశేషాన్ని గుర్తించి పాటించడం సర్వులకు శ్రేయోదాయకం. చంద్రుడి విశాఖ నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి వైశాఖం అనే పేరు వచ్చింది. మాధవ మాసం అని వ్యవహరిస్తారు. విష్ణుమూర్తికి ఇష్టమైన ఈ నెలలో లక్ష్మీదేవి సహితంగా స్వామిని తులసి దళాలతో పూజిస్తూ విష్ణు సహస్రనామాలను పఠిస్తే ఎంతో మంచిది. ఈ నెలలో వచ్చే వైశాఖ శుక్ల తదిని అక్షయ తృతీయగా పిలుస్తారు. ఈ రోజుని విష్ణుమూర్తి పరశురాముడిగా అవతరించాడని పురాణాలు చెప్తాయి. అందుకే ఈ తిథి నాడు ఆలయాల్లో పరశురామ జయంతిని నిర్వహిస్తారు. ఇదే రోజున సింహాచల క్షేత్రంలో శ్రీ లక్ష్మీ వరాహ నరసింహుడి నిజరూపాన్ని దర్శించుకునే భాగ్యం భక్తులకు కలుగుతుంది. స్వామిపైన మధ్యం చంద్రపూతను పూర్తిగా తొలగించి పూజాది కార్యక్రమాలు నిర్వహించి కొన్ని గంటలు మాత్రమే నిజరూప దర్శనాన్ని ఏర్పాటు చేస్తారు. చందనోత్సవం పేరుతో జరిగే ఈ వేడుకలో పాల్గొని స్వామి నిజరూపాన్ని దర్శించి ప్రసాదంగా ఇచ్చే చందనాన్ని స్వీకరించి తరించేందుకు భక్తులు వేల సంఖ్యలో ఆలయానికి చేరుకుంటారు. ఇక అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవిని పూజించి శక్తి కొద్దీ దాన ధర్మాలు చేస్తే అక్షయమైన సంపదలు కలుగుతాయని ఒక నమ్మకం. ఈ నెలలో వచ్చే మరో పర్వదినం వైశాఖ శుక్ల పంచమి. ఆ రోజుని అద్వైత సిద్ధాంతాన్ని చాటిన జగద్గురు ఆదిశంకరాచార్యులు జయంతి. అలాగే వైశాఖ శుక్ల చతుర్దశి నాడు మహావిష్ణువు నరసింహ రూపంలో అవతరించాడు కనుక ఆలయాల్లో నరసింహ జయంతిని అంగరంగ వైభవంగా జరగటాన్ని చూడవచ్చు. ఇక వైశాఖ పౌర్ణమి మహావైశాఖి అని బుద్ధ పౌర్ణమి అని పిలుస్తారు. బౌద్ధ సన్యాసులు బుద్ధ భగవాని జన్మదిన వేడుకలను జరుపుకోవడం విశేషం. వీటన్నిటితో పాటుగా హనుమాన్ జయంతిని వైశాఖ బహుళ దశమి నాడు పలు దేవాలయాలను ఎంతో విశేషంగా నిర్వహిస్తారు. వేసవి తాపం అధికంగా ఉండే ఈ మాసంలో భగవంతుడి ఆరాధనతో పాటు పరోపకారానికి ప్రాధాన్యం ఇస్తే మంచిదని అంటారు. ముఖ్యంగా మంచినీళ్లు, మజ్జిగ, చెరుకు రసము, కొబ్బరి నీళ్లు, చెప్పులు, గొడుగు వంటివి దానం చేస్తే పితృదేవతలు సంతోషిస్తారని ప్రతీతి.